ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 61వ శ్లోకము. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిచ్యుచ్యతే. శంకర, సదాశివ, నా చిత్తము నా మనస్సు ఎల్లవేళలా పరమేశ్వరుని యొక్క పాద కమలాలని చేరుకుంటూ ఉన్నది. అది ఏ కదా భక్తి అంటే. ఊడుగు చెట్టు నుంచి రాలినటువంటి విత్తనాలు మళ్ళీ ఊడుగు చెట్టునే మొక్కలుగా మొలుస్తూ ఉంటాయి. అయస్కాంతము ఇనుప సూదుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పతివ్రత తన భర్తనే కోరుకుంటూ ఉంటుంది. తీగ మొక్కలు ఒక పెద్ద వృక్షాన్ని అల్లుకుంటూ ఉంటాయి. నదులు సముద్రంలో చేరుతూ ఉంటాయి. అదేవిధంగా నా మనస్సు కూడా పరమేశ్వరుని యొక్క పాదకమలాల యందే చేరుతూ ఉన్నది. ఎల్లవేళలా నా మనస్సు పరమశివుని పాదకమలాలను కోరుకుంటూ ఉన్నది. అది ఏ కదా భక్తి అంటే. శంకర, సదాశివ, ఓం శ్రీమాత్రే నమః.